శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి నవంబర్ 23 నుంచి 29 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలిద్దాం. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ వారంలో 3 ప్రధాన గ్రహాలు అష్టమ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అయితే ఈ వారంలోనే వ్యయస్థానంలో వక్ర గమనంలో ఉన్నటువంటి శని భగవానుడు ఈ నవంబర్ 26వ తారీఖు తర్వాత రుజు మార్గంలోకి రావడం జరుగుతుంది. దాంతో కొంతవరకు శని భగవానుడు ఏలినాటి శని ప్రభావాన్ని చాలా ఎక్కువగా ఈ రాశి వారి మీద చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే రుజు మార్గంలోకి వచ్చాడో మొత్తం అంతా మీనరాశిలో ఉన్న ఫలితం ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వీళ్ళ మీద కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. వృత్తిపరంగా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ధన వ్యయం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇది జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ముందు దాని యొక్క లాభాన్ని మీరు పొందవచ్చు. అంటే ఏదన్నా శని భగవానుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాంటిది రిస్క్ లేనిది చూసుకొని పెట్టుబడి పెట్టినప్పుడు ఈ సమయంలో మీకు దాని యొక్క ఫలితాన్ని ఆలస్యంగానైనా మంచిగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ప్రధానంగా రవి, పంచమాధిపతిగా రవి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు అధికారుల వల్ల కొన్ని వేధింపులు ఇబ్బందులు వస్తూ ఉంటాయి. పంచమ స్థాన సంతానానికి కారణం కాబట్టి సంతాన సంబంధించిన విషయాల్లో కొన్ని విరోధాలు విభేదాలు లాంటివి రావడం కానీ, పిల్లల యొక్క అభివృద్ధి మీకు కొంత అసంతృప్తికరంగా ఉండడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా మీకు కానీ మీ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం, తద్వారా వైద్యుల్ని సంప్రదించడం అవి జరుగుతుంటాయి. సో ఏదైనా అనవసర ప్రయాణాలు, అధికారుల వల్ల ఇబ్బందులు, మీరు ఎక్కడైనా ఉద్యోగం అది చేస్తుంటే మీ యొక్క యజమాని ద్వారా కొంత శత్రుత్వం కానీ కొన్ని విమర్శలు కానీ వారి నుంచి ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అయితే బుధుడు కూడా ఇదే అష్టమ రాశిలో ఉండడం వల్ల ఒక విధంగా రవి బుధులు కలిసి ఏర్పడినటువంటి నిపుణ యోగం విద్యార్థులకి ఇది చాలా బాగా రాణిస్తూ ఉంటుంది. ఏదైనా నిగూఢంగా బాగా రీసెర్చ్ వరకు లోతుగా విద్యను అభ్యసించే వారికి చాలా వరకు ఇది అనుకూలంగా ఉంటుంది. సో ఏదో ఒక కొత్త విషయాన్ని ఈ సమయంలో మీరు కనుక్కోవడం జరుగుతుంది. సో అలాగే విరోధాలకు సంబంధించిన విషయాల్లో ఒక విధంగా ఈ మేషరాశి వారికి బుధుడు తృతీయ షష్టాధిపతిగా పాపగ్రహం అష్టమ స్థానంలో ఒక విధమైన విపరీత రాజయోగం ఏర్పడడం వల్ల శత్రువులు చాలా వరకు మీకు అపకారం చేద్దాం అనుకున్న వాళ్ళు అది మీకు ఉపకారంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా మీకు హ్యాపీ జరిగే వస్తుంది. ఏదైనా మొత్తం మీద కొద్ది దగ్గర బంధువులతో అంటే అన్నదమ్ములతో కానీ మేనమామ వరుసతో ఉన్న వాళ్ళతో కానీ కొన్ని ఇబ్బందులు తప్పకుండా ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏదో విధంగా మీ మీద కుట్ర చేసి మీ యొక్క వ్యాపార రహస్యాలు కానీ వ్యక్తిగత రహస్యాలు కానీ ఇతరులకు చేరవేసి ఒక విధమైన సంతృప్తి వాళ్ళు పొందే అవకాశం ఉంది. అంటే దీనివల్ల వాళ్ళకి వచ్చే లాభం లేదు, మీకు వచ్చే నష్టం లేదు, కానీ ఒక విధమైన అపకీర్తి లాంటిది వీళ్ళు ప్రచారం చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకని కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అయినా రహస్యంగా కొన్ని విషయాలు ఉంచడమే మంచిది. మనకి ఏ సోర్స్లో ఆదాయం వస్తుంది, మనం ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాం, ఇటువంటి విషయాలు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎస్పెషల్లీ కుజుడు కూడా ఇంచుమించుగా ఈ వారం అంతా అష్టమ స్థాన సంచారం వల్ల ఏదైనా ఈ బుధ శుక్రులు కలిసి ఉన్నప్పుడు బంధువులతో విరోధాలు, జాతకుడు అనవసరంగా బాగా కోపాన్ని పెంచుకుంటుంటాడు, విపరీతమైనటువంటి ఎమోషన్స్కి గురవుతుంటాడు. ఈ ఎమోషన్స్లో కోపంలో ఏదైనా వాహనాలు వేగంగా నడపడం కానీ, ఏదో అవతల వాళ్ళు సైడ్ ఇవ్వడం లేదని వాళ్ళని డామినేట్ చేద్దామనే ఉద్దేశంతో మరీ స్పీడ్గా నడపడం కానీ, ఇటువంటి చిన్న విషయాల్లో ఇబ్బంది రావడం కానీ, మరీ అజాగ్రత్తగా ఉంటే ప్రమాదాలు లాంటివి కానీ ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ప్రమాదకర వృత్తిలో ఉన్నవాళ్ళు, అలాగే అతి కోపంగా ఉన్నవాళ్ళు కొద్ది జాగ్రత్తగా ఉంటే మంచిది. కొన్ని సందర్భాల్లో వీళ్ళకి కొద్దిగా హై బీపీ లాంటిది వచ్చే ఇబ్బంది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే శుక్రుడు ఈ వార ప్రారంభంలో మనకి సప్తమ స్థానంలో ఇతర గ్రహాలతో కలకుండా ఉంటూ ఒక మంచి పంచమహాపురుష యోగాన్ని ఏర్పడడం వల్ల ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఏదైనా మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొన్ని అనుకోని గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మీరు ఏదైనా
ఒక కళారంగంలో ఉన్నా, టీవీ, మీడియా, సినిమా రంగంలో ఉన్నా, లేదా ఒక సెలబ్రిటీ రంగంలో ఉన్న 100% ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా అనుకూలత ఏర్పడుతుంది. ఎక్కువ విజయ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మేషరాశి వారు స్త్రీలతో కలిసి కానీ, లేదంటే మీ భార్యతో కలిసి కానీ ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా కొంతవరకు అవకాశం ఉండే అవకాశం ఉంది. బట్ ఇదే మన 26వ తారీఖు సుమారుగా అటు ఇటు వారం మధ్యలో శుక్ర భగవానుడు కూడా అష్టమ స్థానంలోకి మారడం వలన కొన్ని అనుకోని ఇబ్బందులు, ఆర్థికపరమైన నష్టాలు, విపరీతమైన ధన వ్యయం రావడం జరుగుతుంటుంది. కొంతమంది ఏదైనా వాళ్ళకి ఇష్టమైన వారిని కలుసుకోవడం కానీ, ఏదైనా ఒక రహస్య సమాచారం ఏర్పాటు చేసుకోవడం కానీ, రహస్యంగా స్నేహితుల్ని కలుసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ శుక్రుడు అష్టమ స్థానంలోకి వచ్చినప్పుడు స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్త పడవలసి ఉంటుంది. బట్ ఏదైనా ఒక ప్రధానమైనటువంటి గ్రహాలు ఈ వారంలో కొన్ని మార్పులు రావడం వల్ల, ఎస్పెషల్లీ శని భగవానుడు రుజుమార్గంలోకి మారడం వల్ల కంపల్సరిగా ఈ రాశివారు ఈ సమయంలో శని భగవాన్ని తృప్తిపరచవలసి ఉంటుంది. ఏదైనా శివుడికి అభిషేకం చేసుకోవడం కానీ, ఏదైనా శివాలయంలో నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవానుడికి తైలాభిషేకం చేయించడం వల్ల కొంతవరకు శని ప్రభావం తగ్గి మిగతా గ్రహాల అనుకూలత ఏర్పడడం వల్ల జాతకుడు తాను అనుకున్న గమ్యస్థానాన్ని సులభంగా చేరుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా మనం మార్గశిర మాసంలోకి ప్రవేశించాం, ఎంత గొప్ప ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళైనా దాని నుంచి బయటపడడానికి ఒక సులభమైనటువంటి మార్గం కేవలం ఈ మార్గశిర మాసంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు అంటే కొన్ని ప్రాంతాల్లో లక్షవారం అని కూడా అంటుంటారు. మీరు లక్షవారం రోజు ఇది స్త్రీలు పురుషులు కూడా ఆచరించవచ్చు. చక్కగా శుచిగా శుభ్రంగా మీరు మీ పూజా మందిరాన్ని కానీ, ఒక శుభ్రమైనటువంటి ప్లేస్ని కానీ ఎన్నుకొని శుభ్రంగా ఒక పీటని అందంగా అలంకరించి దాని మీద కొద్దిగా బియ్యం పరిచి దాని మీద ఒక కలశం పెట్టవలసి ఉంటుంది. ఈ కలశం అన్నది స్టీల్ది అయితే మాత్రం వద్దు. మీరు ఏదైనా మట్టిదన్నా పెట్టుకోండి, ఇత్తడిదన్నా పెట్టుకోండి, వెండిదన్నా పెట్టుకోండి, కానీ స్టీల్ పాత్ర కాకుండా ఒక మంచి పాత్ర అంటే కలశం లాంటిది పెట్టుకొని అందులో శుభ్రమైనటువంటి వాటర్, గంగాజలం లేదంటే మినరల్ వాటర్ పోసి అందులో కొద్దిగా పసుపు వేసి ఒక పగడం, ఒక ముత్యం, ఒక వెండి నాణ్యం, ఒక బంగారు నాణ్యం కానీ వస్తువు కానీ ఉంగరం కానీ ఏదో ఒకటి, అలాగే ఏదో కాపర్ కాయిన్, అంటే మొత్తం 5 రకాలు అందులో వేయవలసి ఉంటుంది. ఇవి 5 కూడా అందులో వేసి, అలాగే 5 రకాలు ఫలాన్నిచ్చే ఆకులు అంటే మామిడాకు, సీతాఫలం ఆకు, ఇటువంటివి 5 అందులో కలశంలో వేసి దానిపైన ఒక మంచి కొబ్బరికాయ, మంచి మొదటిది కొబ్బరికాయను కూడా బాగా అలంకరించి కొబ్బరికాయ పెట్టి అది అమ్మవారి రూపంగా మీరు దాన్ని అనుకొని లక్ష్మీ స్తోత్రాన్ని అంటే లక్ష్మీ అష్టోత్తరం అంటే విష్ణు సహస్రనామంతో కలిసి ఉంటుంది. ఆ లక్ష్మీ స్తోత్రాన్ని చదవడం వల్ల వీలైతే 3 సార్లు భక్తి శ్రద్ధలతో చదివి అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టవలసి ఉంటుంది. అంత ఓపిక లేనివారు చక్కగా ఒక ఎండి గ్లాసులో పాల్లో ఒక పంచదార కానీ, బెల్లం మొక్క కానీ, ఒక ఏలక్కాయ వేసి అది నైవేద్యంగా పెట్టి భక్తి శ్రద్ధలతో ఈ లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేయవలసి ఉంటుంది. అయితే ఏంటంటే ఒక కండిషన్ ఏంటంటే మీరు లక్ష్మీ స్తోత్రాన్ని ఎన్నిసార్లు చదివినా విష్ణు సహస్రనామం చదవందే అమ్మవారి కటాక్షం అయితే ఉండదు. కొద్దిగా మీరు శ్రమ అనుకోకుండా భక్తి శ్రద్ధలతో ఈ 2 చదవడం వల్ల ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చేయడం వల్ల ఇప్పటి వరకు ఈ ప్రయోగం అంటే ఈ పూజ చేసి మేము ఫలితం పొందలేదు అన్నవాడు నాకు ఇప్పటిదాకా కనబడలేదు. ఇంచుమించుగా ప్రతి సంవత్సరం ఎన్నో మంది, అంటే ఇంకా విధి విధానం చాలా ఉంటుంది. ఇది ఒక సింపుల్ మెథడ్. దీన్ని విధి విధానంగా ఆచరించడం వల్ల కంపల్సరీగా మీకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తగ్గితే చాలా శుచిగా ఉండవలసి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అమ్మవారికి ఎస్పెషల్లీ లక్ష్మీ అమ్మవారికి చాలా శుచిగా ఉండాలి. ఎటువంటి మైల అంటూ అటువంటివి తగలకూడదు. దాని పక్కన చుట్టూ చెత్త చెదారం వేయకుండా పర్టికులర్గా కుదిరితేనే మీ ఇంట్లో ఈ ప్రయోగం అన్నది చేయవలసి ఉంటుంది. కొన్ని ఇళ్లలో కుదరకపోవచ్చు. అటువంటి వాళ్ళు ఏదైనా ఒక నిశ్చలమైనటువంటి ప్రదేశంలో ఏ గోశాలలోనో
అలా చేసుకోవాలి తప్ప ఈ క్లమ్జీగా గత్తరగా ఉన్నటువంటి ఇళ్లలో చేయడం వల్ల అదృష్టానికి బదులు మరేదో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఇవన్నీ చేయలేని వారు ఈ మాసం అంతా కూడా విష్ణు దేవాలయాన్ని సందర్శించడం వల్ల చాలా వరకు మీరు అనుకున్నది 100% జరిగే అవకాశం ఉంది. స్వస్తి.